ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో ఉన్నాడు, తిహార్ జైల్లో. అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆయన జైల్లో చేరినప్పటి నుంచి ఇప్పటికీ 8.5 kgs తగ్గాడు అన్నది ఆమ్ ఆద్మీ పార్టీ వాదన. 70 కిలోలు ఉన్న అతను కాస్త 61.5 kgs తగ్గాడని. జైలు అధికారుల రికార్డులు ఏం చెప్తున్నాయంటే స్వల్పంగా మాత్రమే తగ్గాడని. సో ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ అయితే చాలా తీవ్రమైన క్లెయిమ్ చేశాడు. ఆయన అరవింద్ కేజ్రీవాల్ క్రానిక్ డయాబెటిక్ పేషెంట్. ఆయన తీవ్రమైన షుగర్ లెవెల్ పడిపోతున్నాయి. ఒక 5 సార్లు 50 లోపలికి పడిపోయినాయని. మామూలు విషయం కాదు 50 లోపలికి పడిపోవడం అంటే. నార్మల్గా 70 to 110 ఉండాలనుకుంటాను. 50 లోపలికి పడిపోయాయంటే ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ కండిషన్. అందువల్ల ఆప్ చెప్పేది అంటే ఆ కండిషన్ బట్టి అతను కోమాలకైనా పోయే ప్రమాదం ఉంది, చనిపోయే ప్రమాదం కూడా ఉంది అంటున్నారు. జైలు అధికారులేమో ఇందుకు కంప్లీట్ భిన్నమైన నివేదికలు ఇస్తున్నారు. కేవలం స్వల్పంగా మాత్రమే ఆయన వెయిట్ లాస్ అయ్యాడు. ఆయన మెడికల్లీ ప్రిస్క్రైబ్డ్ డయటే తీసుకుంటున్నాడు, ఇంటి భోజనమే తీసుకుంటున్నాడు, నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డాక్టర్లకు కూడా వచ్చి పరీక్షిస్తున్నారు అనేది జైలు అధికారుల వాదన. మరి జైలు అధికారులు దాస్తున్నారా లేదా ఆమ్ ఆద్మీ పార్టీ పబ్లిక్ కన్సంప్షన్ కొరకు, ప్రజల్లో సింపతి రావడం కొరకు రేపు అసెంబ్లీ ఎన్నికలకు ముందైనా కేజ్రీవాల్ను కనీసం హెల్త్ గ్రౌండ్స్లో రిలీజ్ కావటానికి ఒక పాపులిస్ట్ ఎత్తుగడగా ఈ మాట అంటుందో తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ పిఎంఎల్ఏ కేసులో బెయిల్ వచ్చింది. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆల్రెడీ సిబిఐ ఇదే కేసులో అరెస్ట్ చేసింది. అందువల్ల సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చినా కూడా కేజ్రీవాల్ రిలీజ్ కాని ఒక పరిస్థితి ఉంది. సో అందువల్ల వీలైనంత త్వరగా కేజ్రీవాల్ని బయటకు తీసుకురావాలనే ఎత్తుగడలో భాగంగా ఆయన హెల్త్ సిచ్యువేషన్ ఎగ్జాగరేట్ చేస్తున్నారా అనే క్వశ్చన్ మాత్రం ముందుకు వస్తుంది. దీనికి మరి పరిష్కారం ఏంటి? ఎందుకంటే రైట్ టు లైఫ్ అనేది ఫండమెంటల్ రైట్. అది ప్రిజనర్స్ కూడా వర్తిస్తుంది, ఈవెన్ కన్విక్ట్లకు కూడా వర్తిస్తుంది. అంటే నేరం రుజువై శిక్ష పడుతున్న కరడుగట్టిన నేరస్తులకు కూడా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. కొన్ని ఫండమెంటల్ రైట్స్ శిక్ష వల్ల సస్పెండ్ కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ ఉంటుంది, ఎక్కడికైనా తిరగవచ్చు అని. ఆ ఫ్రీడమ్ ఉండదు నీకు జైల్లో. కానీ జైల్లో ఉంటూ కూడా తాను నిర్వహించగలిగే ప్రాథమిక హక్కులు ఉంటాయి. ఉదాహరణకు రైట్ లైఫ్, జీవించే హక్కు జైల్లో ఉన్నా ఉంటుంది. సో అందువల్ల ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ జైల్లో ఉన్నా ఉంటుంది. నువ్వు కళ్ళు మూసుకొని నీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవచ్చు, ఏ జైలు అభ్యంతరం చెప్పదు. అందువల్ల జైల్లో ఉన్న ఇద్దరు గతంలో అనేక కోర్టులు కూడా తీర్పులు చెప్పాయి. జైల్లో ఉన్నంత మాత్రాన ప్రాథమిక హక్కులు సస్పెండ్ కావు. జైల్లో ఉన్న నేరస్తులకు కూడా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. అందులో కేజ్రీవాల్ నేరస్తుడు కాదు, నిందితుడు మాత్రమే. ఈజ్ నాట్ కన్విక్టెడ్, ఈజ్ ఓన్లీ అక్యూజ్. అలాంటప్పుడు ఆయనకి ఇంకా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి కదా. అందులో ఇది చాలా సీరియస్ అంశం రైట్ టు లైఫ్ అనేది. ఇప్పుడు ఆయన హెల్త్ కోమాకు పోయే పరిస్థితి, ప్రాణాలే పోయే పరిస్థితి అని ఆప్ చెప్తోంది అంటే దాన్ని సింపుల్ పాపులిజంగా కూడా కొట్టిపారేయకూడదు. అదే సమయంలో జైలు అధికారులు అనవసరంగా అనుమానించకూడదు. ఎందుకంటే జైలు అధికారులు క్రిమినల్ కాన్స్పిరసీ, ఓ నేరపూరిత కుట్రలో భాగమున్నారన్న భావన కలుగుతుంది. అందువల్ల దీనికి ఇండిపెండెంట్ వెరిఫికేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఇంత రహస్యమైన అంశం ఏం కాదు కదా. సింపుల్గా కొంతమంది ఇండిపెండెంట్ డాక్టర్సు అలాగే ఇండిపెండెంట్ మీడియా ప్రతినిధులను పిలిచి వాళ్ళతో ఓపెన్గా మీడియా ప్రతినిధుల సమక్షంలో డాక్టర్లు ఎగ్జామిన్ చేసి చెప్తారు. సో దానికి బ్లాక్ అండ్ వైట్ తేలిపోతుంది కదా. ఇప్పుడు జైలు అధికారులు ఒక వర్షను, ఇంకో వర్షన్ ఇవ్వడం ద్వారా అనవసరంగా జరగకూడదు ఏమైనా జరిగితే అప్పుడు మేము ముందే చెప్పాం కదా అని అంటుంది. జైలు అధికారులు కూడా బదనామవుతారు. అందువల్ల ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే లెట్ దేర్ బి ఇండిపెండెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మీడియా. అప్పుడు ఏ రకమైన తప్పు ఉండదని స్కోప్ లేదు. ఇందులో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, సీక్రెసీ ఉండకూడదు. ఏదో కావాలని అంటుందని కొట్టిపారేయకూడదు. ఏ ఆధారం లేకుండా జైలు అధికారులను మనం అనుమానించకూడదు. అందువల్ల దెర్ ఈజ్ ద సొల్యూషన్ ఈజ్ ఇండిపెండెంట్ వెరిఫికేషన్ ఆఫ్ ద పర్సన్ ఇన్ క్వశ్చన్.